హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఆన్ చేయగానే మనకు ఒక బుకింగ్ వచ్చింది. టైం 10 అవుతుంది ఎగ్జాక్ట్గా. మన ఇట్లే బోయంపల్లి టు 2.5 కిలోమీటర్ పికప్ వచ్చింది. బోయంపల్లి టు ప్రశాంత్ నగర్ దగ్గరికి. చిన్న బుకింగే. తాడమన్ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే ఉన్నా నేను ప్రస్తుతానికి. బుకింగ్కి పికప్కి పోదాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ లెఫ్ట్ మర్రంగానే ఉన్నది పికప్ పాయింట్. ఇది మన మెటీరియల్ ఏం లేదు, ఇవే ఉన్నాయి. 7.8 కిలోమీటర్స్ వచ్చింది మనకి. ఆ లోకల్ చూడండి ఎట్లా హెల్ప్ చేసుకుంటారు. 7.8 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి ఇక్కడ బాలనగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. ఇంకో 4 కిలోమీటర్ ఉన్నది మనకి డ్రాప్ లొకేషన్. ట్రాఫిక్ అయితే లేదు, కొంచెం వై జంక్షన్ దగ్గర ఉంటుంది. వై జంక్షన్ కానించి యూటర్న్ చేసుకుని మనము అటు పోవాలి. మన ప్రశాంత్ నగర్కి లోపల ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి కదా, అక్కడికి. మనం ఫైనలీ లొకేషన్కి వచ్చేసినాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకోగానే మన డ్రాప్ పాయింట్. కొడుకులు వెయిట్ చేస్తున్నారు, అప్పటి నుంచి ఫోన్లు చేసి పరిశాన్ చేస్తున్నారు. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 378 అయితే 306 రూపాయలు, 306 రూపీస్ మనకు మిగిలింది. 3వ ఫ్లోర్లో ఉన్నది వాళ్ళ ఆఫీసు. పైనకి వచ్చి పేమెంట్ తీసుకో అనగానే జస్ట్ పైనకి ఎక్కుకుంటూ పోయేవారికి నాకు ఏమంటారు దూలే తీరిపోయింది. మాట్లాడడానికి కూడా వస్తలేదు, దమ్ము అయిపోయినా. పొద్దున పూట వాకింగ్ అయినా స్టార్ట్ చేయాలి. చాలా టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది, 3 నిమిషాలు తక్కువ. అక్కడ బుకింగ్ వచ్చింది అక్కడ నుంచి, మన బేగంపేట నుంచి రసూల్పురకి. కాకపోతే నేను ఇక్కడికి వచ్చేసిన, ప్రశాంత్ నగర్లో ఉన్నా నేను. ఇంకా అందుకే నేను లైట్ తీసుకుంటున్నా ఆ బుకింగ్ని. ఇక్కడ నుంచి ఆన్ చేసుకుని పోదాం. ఇక్కడ నుంచి ఆడికి పోయి ఎంటీ పోయి 300 బుకింగ్ కొట్టుట్లా ఇంకేం పడతలు పడదు. ఇంకా అందుకే లైట్ తీసుకుంటున్నా, చిన్న బుకింగ్ కదా. అక్కడ ఉన్నప్పుడు ఉంటే తీసేసుకుంటుండే, ఈ నుంచి పోతే వేస్ట్ అది. చలో చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్ వస్తుందేమో నెక్స్ట్. యాక్చువల్లీ నాది 10 సెకండ్ డిలే తీసేయాలి. వాడు సిల్వర్లోకి వచ్చేసిన. నిన్న ఏమంటారు ఒక ట్రిప్ కొట్టిన. సండే షూట్ చేయలేదు కానీ సండే ఒక ట్రిప్ కొట్టినాను. ఇంకో 3-4 గంటల సేపు ఉంటే ఏమంటారు సిల్వర్ దాంట్లోకి వెళ్ళిపోతాం, 10 సెకండ్ డిలే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి వెయిట్ చేసి ఆ 10 సెకండ్ డిలే తీసేసిన అన్నట్టు. కాకపోతే 10 సెకండ్ వచ్చింది అలా, 30 అవర్స్ టైం కంప్లీటెడ్ అని వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం డిలే అట్లనే వస్తున్నది, తీసేయలేడు. కొంచెం ఆయనకు అప్డేట్ చేస్తాడో ఏందో మళ్ళీ. చలో మనమైతే ఇక వెయిట్ చేద్దాం బుకింగ్ కోసం. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది, టైం 11:40. ఈసారి 10 సెకండ్ డిలే రాలేదు. ఇది ఫస్ట్ సారి అనుకుంటా మనకి సిల్వర్ దాంట్లో పోయింది ఫస్ట్ సారి. ఈ నుంచి మన బోరబండ దిక్కు ఒక బుకింగ్ వచ్చింది. 1/2 కిలోమీటర్ కూడా లేదన్నట్టు పికప్ పాయింట్, ఈ రోడ్ అవతల సైడ్. చలో పోయి ఫెవికాల్ డబ్బాలు ఏమో ఉన్నాయంట, అవి లోడ్ చేసుకొని పోదాం. మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. అరైవ్డ్ అంటూ లోడింగ్. 6.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. కానీ లోడింగ్ చేసేటప్పుడే చాలా టైం పట్టించారు, గంట పైన అయిపోయింది లోడింగ్ దగ్గరనే. మనకు అమౌంట్ ఎంత ఎక్స్ట్రా వస్తుందో చూడాలి. చాలా ఇప్పుడైతే డ్రాప్ పాయింట్కి పోదాం నడవండి. కైతాల్పూర్ ఫ్లైఓవర్ ఒక్కసారికి నోటికి రాదు నాకు, ఎప్పుడు టంగ్ స్లిప్ అవుతుంది. అప్పటి నుంచి చాలాసేపు వెయిట్ చేయించారు, ఇప్పుడేమో జల్దిరా అంటున్నాడు. అప్పటి నుంచి నేను ఫోన్ చేస్తున్నా, అరే లోడింగ్ చేస్తలేరు చెప్పు అని. లోడింగ్ అయిపోగానే ఇప్పటికీ 4 సార్లు ఫోన్ చేసిర్రు, జల్దిరా మా వేరే బండి లోడ్ అయ్యింది అని లేచి పంపించేది ఉంది అని. అట్లా చేస్తే ఒక్కొక్కసారి కొంతమంది కస్టమర్లు. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. 15-20 నిమిషాలు పట్టింది అంతే ఆ నుంచి ఇడికి రావటానికి. మన బండి అన్లోడ్ అవుతుంది, ఆడ పెట్టుకుంటున్నారు. ఈ ట్రిప్ క్లోజ్. మనకి లాస్ట్ బుకింగ్లో 482 అయితే మనకి 91 రూపీస్ కమిషన్ పోయి 390 రూపీస్ వచ్చినాయి మనకి.
ఎప్పుడైతే నేను ఆడ నుంచి బయటకు వచ్చేసినాను, ఏమంటారు, టైం పోదక్కువ 2 అవుతుంది. చూద్దాం మళ్ళీ ఏమైనా బుకింగ్ వస్తుందేమో అని. ఎప్పుడైతే ఇంకా రోడ్డు మీద ఆగినాను, ఆ ముందర పోయి కొంచెం ఆపి ఎక్కడైనా లంచ్ చేద్దాం. టిఫిన్ బాక్స్ తీసుకొచ్చిన, పోదక్క 2 అవుతుంది, ఎక్కడైనా ఆపి లంచ్ చేసుకుందాం. లంచ్ టైం, చలో లంచ్ చేద్దాం. నడవండి. ఏమున్నది, క్యారెట్ కీరా, ఎగ్ ఫ్రైడ్ రైస్, 2 ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో కొంచెం క్యారెట్ కీరా ఉన్నది. చలో లంచ్ చేసేసుకుందాం. లంచ్ బ్రేక్ తర్వాత కలుద్దాం మళ్ళీ. ఇంకొక బుకింగ్ వచ్చింది. నేను ప్రస్తుతానికి ముసాపేట్ ఫ్లైఓవర్ కింద ఉన్నాను. డ్రాప్ చేసి అటు వచ్చి బ్రిడ్జ్ కింద కూర్చొని లంచ్ చేసి ఆన్ చేసినాను. మళ్ళీ యాక్చువల్లీ ఆన్ ముందు నుంచే ఉండే. లంచ్ చేయగానే 5 నిమిషాలకే మనకు బుకింగ్ వచ్చింది. ఈయనే మన సన్నత్ నగర్ నుండి క్యూమార్ట్కి, గచ్చిబౌలి మియాపూర్ రోడ్లు ఉంటుంది కదా, క్యూమార్ట్ అక్కడికి వచ్చింది అన్నట్టు డ్రాప్. మనం అవతల వైపు ఉండే కింద నుంచి యూటర్న్ చేసుకొని లెఫ్ట్ మరగానే ఆడనే మన పికప్ పాయింట్. 1.5 కిలోమీటర్ వచ్చింది మనకు పికప్. చెప్పినా కదా ప్రస్తుతానికి ఈ వారం 10 సెకండ్ డిలే లేదని, అందుకే ఆర్డర్ మనకు వచ్చేసింది అన్నట్టు. చలో పోయి లోడ్ చేసేసుకుందాం. కానీ ఆన్ అయిపోయింది వెనకాల. కాకపోతే క్యూమార్ట్కి వీళ్ళు బుక్ చేస్తుంటారు ఎప్పుడు, ఈడ అడిగి కాకపోతే రిటర్న్ వెళ్ళిపోదాం. ఇది మన లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. 14 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. క్యూమార్ట్కి ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళిన, వీళ్ళ దగ్గర నుంచే 3-4 సార్లు పోయినా. ప్రస్తుతానికి గ్రీన్ హిల్స్ రోడ్ నుంచి తీసేసుకున్నాను అన్నట్టు రోడ్డు. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. చలో పోదాం, నడవండి. ఆ ముందట ఉన్నదే క్యూమార్ట్. అది సెల్లర్లకు వెళ్ళిపోవాలి మనం. ముందు ఇక్కడ నుంచి బ్లాక్ చేసారు తోవ, అక్కడ నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోయింది. మనం సీదా సెల్లర్లకు వెళ్ళిపోదాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఈ బుకింగ్ కూడా అయిపోయింది క్యూమార్ట్ది. 613 రూపీస్ అయితే మనకి 496 రూపీస్, 500 అనుకోండి, 2-3 రూపాయలు తక్కువ. టైం అయితే 3:30 అవుతుంది. ఇప్పుడే ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది ఇంటికి రమ్మని. దిమాకర 15 కిలోమీటర్లు ఇప్పుడు ఖాళీగా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం, షాపింగ్కి పోవాలంట బట్టలకి, పిల్లల కోసం. చాలా తప్పదు, పోవాల్సిందే ఇక. ఇప్పుడు ఇట్లా ఉన్నా గచ్చిబౌలి దగ్గరనే, గచ్చిబౌలి కిందికి వస్తుంది అనుకుంటా ఏరియా. మైండ్ స్పేస్ రోడ్ అంట, మ్యాప్లో చూసిన ఎప్పుడు. చలో మళ్ళా మార్నింగ్ మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని